నేటి ధ్యానాంశము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనర్పించుకొనిన ఉపవాసము గాదా? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. క్రీస్తునందు దేవుని ప్రజలారా, నమ్మదగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక శుక్రవారము దేవుని సత్యవాక్కును మీకందరికీ అందించే కృపను ఆ దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశమును విన్నారు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి మారు మనస్సు పొంది బ్యాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ పూర్తిగా పరిశుద్ధులైపోయినట్లేనా అని అంటే అలా అనుకోవడానికి లేదు. బ్యాప్తిజం తీసుకుని దేవుని మార్గంలోకి రావడం అనేది కేవలం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రారంభం మాత్రమే. మనందరి పట్ల మన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, దేవుని రాకడకు సిద్ధపడడానికి మనందరము క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి. క్రీస్తు స్వభావం మనలో కనిపించాలి. ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణ పరిశుద్ధులుగా మనందరం మార్చబడాలి. ఇది ఒక రోజులో సాధ్యమయ్యే విషయం కాదు. అందుకనే బ్యాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా క్రీస్తు స్వరూపం, క్రీస్తు స్వభావం వాళ్ళలో కనబడుతుందా అంటే ఖచ్చితంగా కనిపించదు. ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి, శారీరక బలహీనతలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన పోరాటాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వాటిని కుటుంబ జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ మనం ప్రతి ఒక్కరం ఎదుర్కోవాలి. ఈ విధంగా ఈ లోక సంబంధమైన పోరాటాలను ఎదుర్కొంటూ ఆత్మీయంగా బలపడడానికి మనందరికీ బైబిల్ గ్రంథం ఒక క్రమాన్ని, కొన్ని పద్ధతులను సూచించింది. ఈ క్రమంలో మొదటిగా దేవుని మార్గంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటి అంటే, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి సంఘముతో పాటు దేవునిని ఆరాధించడం ప్రారంభించాలి. ఇది క్రైస్తవుని జీవితంలో మొదటి మెట్టు ఆత్మీయంగా బలపడడానికి.
క్రమం తప్పకుండా దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనే విషయంపై నేను గతంలో వాక్య సందేశాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళి సంఘముతో కలిసి దేవుని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి దేవునిని ప్రార్థించే అలవాటు మొదలవుతుంది. కాబట్టి సమయానుసారం దేవునిని ప్రార్థించడం అనేది ఆత్మీయ జీవితంలో ఎదగడానికి రెండవ మెట్టు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గూర్చి కూడా గతంలో మనం ధ్యానించుకున్నాం క్రిందటి వారంలో. ఇలా దేవుని సారూప్యంలోనికి మార్చబడడానికి దేవుని మందిరానికి వెళ్ళడం, ఆయనకి ప్రార్థన చేయడం సమయానుసారం అనేవి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఉపయోగపడే రెండు ప్రధానమైన ప్రక్రియలైతే, మూడవ ప్రధానమైన ప్రక్రియ ఏంటంటే ఉపవాసమును ఆచరించడం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక సందర్భాలలో అనేక మంది భక్తులు ఉపవాసమును ఆచరించిన సంఘటనల్ని మనం చదువుకొని ఉన్నాం. వాళ్ళ మాదిరిని తీసుకుని మనలో కూడా అనేక మంది ఉపవాసాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఎవరికి తోచిన పద్ధతుల్లో, ఎవరికి తోచిన ప్రక్రియల్లో వాళ్ళు ఉపవాసాన్ని ఆచరించే వాళ్ళు మనలో అనేక మంది ఉన్నారు. కానీ చాలామందికి తెలియని విషయం, మనందరం ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం ప్రకారం ప్రార్థన, ఉపవాసము అనేది రెండు కలిపి చేయాలి, కలిపి ఆచరించాలి అనేది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం. ప్రార్థన వేరుగా, ఉపవాసం వేరుగా ఆచరించాలనేది బైబిల్ యొక్క ఉద్దేశం కాదు. మొదట ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్న భక్తులు క్రమంగా ఉపవాస ప్రార్థనను ఆచరించడం అనేది మొదలు పెట్టాలి. ఈ విషయం తెలియక చాలామంది కేవలం ఉపవాసం చేస్తారు కానీ, అంటే అన్నపానాలు తినకుండా ఉంటారు కానీ ఆ సమయంలో ప్రార్థన చేసుకోరు. ఇది దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఉపవాసము ఉంటున్నాము అంటే మనం ఖచ్చితంగా ఆ సమయంలో దేవునిని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గడపడం అనే ప్రక్రియని మనం చేస్తూ ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని ధ్యానిస్తే ప్రధానంగా మనకి రెండు ప్రయోజనాలు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. మొదటి ప్రయోజనం ఏంటంటే, మనం దేవునికి వ్యతిరేకంగా అసహ్యకరమైన రీతిలో పాపపూరిత జీవితమును జీవించినప్పుడు ఆ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడుతూ ఉపవాస ప్రార్థనను చేసినప్పుడు దేవుడు ఆయన కృపచేత మనల్ని క్షమిస్తాడు, ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు అనడానికి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25 నుండి 29 వచనాల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి
గోనెపట్టా మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఈ వచనాల యొక్క సారాంశం ఏంటంటే, ఆహాబు తన భార్య అయిన యెజ్బేలు చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ఆహాబుకు అపాయము కలుగ చేయాలని నిర్ణయించి ఏలియా ద్వారా ఆహాబుతో మాట్లాడినప్పుడు ఆహాబు పశ్చాత్తాపపడి తను ఉపవాసం ఉండడం ద్వారా దేవుని యొక్క క్షమాపణను పొందిన విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం ఉపవాసం ఎందుకు ఆచరించాలి అంటే, మనం తెలిసి తెలియక చేసిన దోషాలు, అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, వాటి వల్ల మనం ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని, దానికి సంబంధించిన శిక్షని మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో మనం ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే, ఆ అపాయం నుండి తప్పించుకోవాలంటే, ఆ ప్రతిఫలాన్ని మనం పొందకుండా ఉండాలంటే బైబిల్ గ్రంథం మనకు చూపించే మార్గము ఉపవాస ప్రార్థనను ఆచరించడం. ఉపవాస ప్రార్థన ఆచరించడం ద్వారా దేవుడు తన కృపచేత మనల్ని క్షమిస్తాడు అనేది ఈ వచనాలను చదవడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఉపవాసము ఆచరించడం వల్ల రెండవ ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే, మీకు ఏదైనా దురలవాటు కానీ వ్యసనము కానీ ఉన్నప్పుడు, దాని నుండి మీరు విడుదల పొందాలనుకున్నప్పుడు ఎక్కువ కాలం ఉపవాసం ఆచరించడం ద్వారా అలాంటి వ్యసనాల నుండి, దురలవాట్ల నుండి, చెడు ప్రవర్తన నుండి మీరు విడుదల పొందడానికి, దేవునికి సన్నిహితం కావడానికి ఉపవాస ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం ఉపవాసము ఆచరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి, ఏ ఏ సందర్భాలలో ఉపవాసం ఆచరించాలి అనే విషయాన్ని ధ్యానించాం. అదేవిధంగా ఈ ప్రయోజనాలు పొందుకోవాలంటే, మనం ఉపవాసం ఆచరించాలంటే మన హృదయం ఏ విధంగా ఉండాలి, మన క్రియలు ఏ విధంగా ఉండాలి అనే విషయంపై కూడా బైబిల్ గ్రంథంలో ఉపవాసం యొక్క నిర్వచనము చాలా స్పష్టంగా రాయబడింది. ఈనాటి మన ధ్యానాంశములోని వచనాలను జాగ్రత్తగా చదివితే దేవుని ప్రజలు ఎలాంటి ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు, ఉపవాసం ఆచరించే క్రమంలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అనే విషయాన్ని వివరిస్తూ, అసలు దేవుడు మన దగ్గర నుండి ఎలాంటి ఉపవాస పద్ధతిని కోరుకుంటున్నాడు అనేది కూడా ఈ వచనాలలో చాలా స్పష్టంగా రాయబడింది. ఉపవాసము ఆచరించేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఆఫీస్కి వెళ్ళే టైంలోనో, ఆఫీస్లో వర్క్ చేసే టైంలోనో, లేదంటే కాలేజ్ టైమ్స్లోనో, పనులు చేసుకునే టైమ్స్లోనో ఉపవాసానికి సమయాన్ని కేటాయించి ఆహారం తీసుకోకుండా ఉండడమే ఉపవాసం అనుకుని ఇలాంటి పద్ధతిలో చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే ఉపవాసానికని ఒక పర్టికులర్ టైంని కేటాయించుకుని ఆ టైంలోనే వాళ్ళకి అవసరమైన పనులన్నిటినీ చక్కబెట్టుకుంటూ ఉంటారన్నమాట. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు ఉపవాసం ఆచరించే క్రమంలో మీ వ్యాపారాలు చేసుకుంటారు, మీ పని పాటలు చేసుకుంటారు, ఇతరులకు అన్యాయం చేస్తూ ఉంటారు,
చేయాల్సిన పొరపాట్లన్నీ ఉపవాసం చేసే టైంలోనే చేస్తూ ఉంటారు. ఇలాంటి ఉపవాసమున నేను కోరుకునేది అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉపవాసం చేయడానికి మనం అర్హత పొందాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మన ఆహారంలో ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాలి. మన రక్త సంబంధికులకు అవసరమైనప్పుడు వారికి సహాయం చేయాలి, మన ముఖం చాటేయకుండా. అదేవిధంగా దిక్కులేని వాడిని ఆదరించాలి. ఇలాంటి సత్క్రియలు చేసినప్పుడే మనం ఉపవాసము ఆచరించడానికి అర్హులమవుతామని ఈ వచనాల ద్వారా మనం గ్రహించాలి. ఇంకొక విషయం, మనం ఉపవాసం ఆచరించేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మనం ఎంత ఎక్కువ సమయం ఉపవాసం ఆచరించాము అనేది ముఖ్యం కాదు, కానీ మనం ఆచరించే ఉపవాసం ఆ సమయంలో దేవునితో నిలకడగా మనం మన సమయాన్ని స్పెండ్ చేయగలిగామా, ఆయన సన్నిధిలో గడపగలిగామా, ప్రార్థనలో గడపగలిగామా అనేది మనం చూసుకోవాలి. ఒక పూట మనం ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంటే, ఒక పూట అనగా సుమారు 3-4 గంటలు కంటిన్యూస్గా ఏ విషయం వైపు డైవర్ట్ అవ్వకుండా దేవుని సన్నిధిలో గడపటం అంటే అది సాధారణమైన విషయం కాదు. కాబట్టి మనం తక్కువ సమయం, 1 గంట సేపు ఉపవాసం ఉన్నా, 2 గంటల ఉపవాసం ఉన్నా, ఆ 2 గంటల సమయము కేవలం దేవునికి మాత్రమే కేటాయించి ప్రార్థనలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం సంపూర్తిగా మన ఉపవాసాన్ని ఆచరించినట్లు. అదేవిధంగా మనం ఉపవాసం ఆచరించాలంటే మన శక్తి, మన బలం సరిపోదు. ఖచ్చితంగా మనకి పరిశుద్ధాత్మ సహాయం అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఉపవాసం ఆచరించడం అనేది అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలను ప్రారంభించకముందు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అన్ని రోజులు ఏ విధంగా ఉపవాసం ఉండగలిగారు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 4వ అధ్యాయము 1-4 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. ఈ వచనాల ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 రోజులు ఉపవాసాన్ని ఆచరించారని. చాలామంది ఉపవాసం స్టార్ట్ చేసే ముందే అనుకుంటారు, నేను ఇన్ని గంటలు ఉండగలనా, ఇన్ని గంటలు చేయగలనా, ఇన్ని గంటలు తినకుండా ఉండగలనా అని డౌట్తోనే ఉపవాసం చేసేవాళ్ళు, స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఉపవాసం అనేది శరీర సంబంధమైనది కాదు. ఉపవాసం అనేది కేవలం ఆత్మ సంబంధమైనది. పరిశుద్ధాత్మ శక్తి మనకి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉపవాసమును ఆచరించగలం. అందుకనే ఎవరూ కూడా ఆషామాషిగా ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాన్ని తలంచుకుని సమయాన్ని కేటాయించుకుని ఉపవాసం ఆచరించొద్దండి. ఉపవాసం చేయాలనుకుంటే దానికి సిద్ధపడి పవిత్ర హృదయం కలిగి దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుని ఉపవాసాన్ని ఆచరించండి. కొత్తగా ఉపవాసం చేసేవాళ్ళు
తక్కువ సమయాన్నే నిర్దేశించుకోండి. ఎంత తక్కువ సమయమైనా ఆ సమయం అంతా దేవునిలో గడిపే విధంగా మీరు ఉపవాసాన్ని ప్లాన్ చేసుకోండి. ఉపవాసం చేసేటప్పుడు చాలామంది చేసే మరొక కామన్ మిస్టేక్ ఏంటంటే, ఉపవాసం చేస్తున్నట్టు అందరికీ తెలిసే విధంగా దానికి ఎక్స్పోజర్ ఇస్తారు చాలామంది. అంటే రహస్యంగా కాకుండా బహిరంగంగా ఆఫీసుల్లో, కాలేజెస్లో, లేదంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉపవాసం ఉంటూ ఆ ఉపవాసం గురించి అందరికీ తెలిసే విధంగా మాట్లాడుతూ ఉపవాసం చేస్తూ ఉంటారు. మనం ఉపవాసం చేస్తున్నాము అనే విషయం కేవలం దేవునికి మాత్రం తెలిస్తే చాలు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ వచనాల యొక్క సారాంశము ఏమిటంటే, మనము ఉపవాసము ఆచరించినప్పుడు కేవలము రహస్యమందున్న మన దేవునికి తెలియనట్లు ఉపవాసం ఆచరించాలి. మన ఎదుటివారికి మన ప్రవర్తన ద్వారా కానీ, మన ముఖ కవళికల ద్వారా కానీ, మన హావభావాల ద్వారా కానీ ఏమాత్రము ఉపవాసం ఆచరిస్తున్నామనే విషయము తెలియపరచకుండా చాలా రహస్యంగా ఉపవాసాన్ని చేయాలని ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు ఉపవాసము ఆచరించినప్పుడు ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకము పెట్టుకుని దేవునికి యోగ్యమైన ఉపవాసమును ఆచరించడం ద్వారా ఆయన దీవెనలను, ఆయన కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని తరపున మిమ్మల్ని అందరినీ విజ్ఞాపన చేస్తూ, మీ ఉపవాస ప్రార్థనలకు ఆ దేవాది దేవుడు సమాధానమును, జవాబును దయచేయాలని ప్రార్థిస్తూ